భారతదేశం అంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చేసిన విధ్వంసం మామూలుగా లేదు. ఊహించలేదు పాకిస్తాన్. అసలు ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేంత పరిస్థితి. ఎందుకంటే అసలు వీళ్ళు ఎక్కడ మొదలుపెట్టారు? ఎక్కడ ఎండ్ చేశారు? ఏ రకంగా టార్గెట్ ఫిక్స్ చేశారు? 100కి 100% మిస్ కాకుండా ఏ రకంగా అటాకులు చేశారు? అసలు ఇంత అభివృద్ధి చెందిందా భారత్? అలాంటి మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా? 100% స్ట్రైట్‌గా అనుకున్నది అనుకున్న చోట టార్గెట్ చేసేంత పవర్ భారత్‌కి ఎప్పుడొచ్చింది? భారత్ దెబ్బ అలా ఉంటుంది. ఇప్పుడు అమెరికా కూడా కాస్త వణికే పరిస్థితి. అందుకనే టారిఫ్‌ల పేరుతో ట్రంప్ ఏదో జిత్తులు మారి ఆటలు ఆడడానికి చూస్తున్నారు. అవేవి కూడా సాగవు. పప్పులు ఉడకవంటారు తెలుగు సామెత. అదే పరిస్థితి. అగ్రరాజ్యం ఇప్పుడు భారత్ దగ్గర వాళ్ళ పప్పులు ఉడకట్లేదు. సో ఈ అంశం ఇలా ఉంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రపంచ దేశాల్లోని భారత్, చైనా, రష్యా. ఈ 3 దేశాలు కానీ ఒకటైతే ప్రపంచంలో ఏ దేశం కూడా వీటిని కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకు కూడా చైనా ద్వంద్వ వైఖరితో వక్రబుద్ధితో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది. అమెరికా కూడా అదే పరిస్థితి. కానీ కాలక్రమేణా కాస్త దెబ్బలు తగలడంతో భారత్ పవర్ ఏంటో వీళ్ళకి తెలిసి వస్తుంది. చైనా కూడా తోక ముడిచింది. భారత్తో మనం ముందుకు సాగితేనే మన భవిష్యత్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. రష్యా ఎప్పుడు కూడా భారత్కి మిత్రదేశమే. ఇంక అందులో ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భారత్కి రష్యా బంపర్ ఆఫర్ అండి. ఇది మోడీకి వాళ్ళు ఇచ్చే ఆఫరు, మోదీ నాయకత్వానికి. ఇది ట్రంప్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. అసలు ఏంటి ఆఫర్ ఏంటి, ఇందులో ఉన్న అంశాలు ఏంటి, ఒళ్ళు గొగురుపరిచే కీలకమైన అంశాలని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. Su-57 ఫైటర్ జెట్ సోర్స్ కోడ్ బదిలీ. Su-57 ఫైటర్ జెట్ అంటే దాని పవర్ ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. అధునాతన ఫైటర్ జెట్ టెక్నాలజీ ఇస్తామంటూ భారత్కి రష్యా ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడంతా టెక్నాలజీతోనే యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి చాలా గమనించాల్సిన అవసరం ఉంది. ఫేస్ టు ఫేస్ కొట్టుకోవడానికి ఇది రాజుల నాటి కాలాలు కాదు. 1000 మంది సైనికులు వస్తే అటు నుంచి 1000 మంది వచ్చి గుద్దుకోవడం బాహుబలి సినిమా కాదు ఇది. టెక్నాలజీతోటే కళ్ళు బైర్లు కమ్మిస్తున్నారు. టెక్నాలజీతోటే కళ్ళు మూసి తెరిసే లోప మాడి మసి అయిపోతున్నారు. అదే కదా జరిగింది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఏంటి? ఉగ్ర స్థావరాల మీద ఉప్పెట దాడి. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే పోయారు. అసలు ఏం జరుగుతున్నదో చడి చప్పుడు లేదు. సమ్మగా వెళ్ళారు, మొత్తం స్మాష్ చేసుకుంటూ వచ్చేసారు. ఆ టెక్నాలజీతోటే ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి. భారత్కు రష్యా స్నేహహస్తం. ఈ టెక్నాలజీలో భారత్ సోదరా నీకు నేనున్నాను రా, అమెరికా సంగతి ఏంటో చూద్దాం, లేకపోతే మన దగ్గర తోక దాడించిన వాళ్ళు ఎవరి సంగతి అన్నా చూసుకుందాం అని చెప్పి పవర్ఫుల్ ఆయుధాలని ఆ సోర్స్ కోడ్ను కూడా బదిలీ చేయడానికి ఒప్పందం చేసుకుంది. పాక్ను నెత్తిని పెట్టుకుంటున్న అమెరికా, భారత్పై కన్నెర్ర చేస్తున్న ట్రంప్, పాక్కు F-35 ఇచ్చే యోచనలో అమెరికా ఉంది. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు. పాకిస్తాన్ వక్రబుద్ధి ఏంటో ట్రంప్కి తెలియదా? అమెరికాకి తెలియదా? ట్విన్ టవర్స్ ఎలా పేలినాయండి? లాడెన్ ఏం చేశాడండి? అంటే గతం మర్చిపోయారా? అలాగే కావాలనుకుంటున్నారా? ఉగ్రవాదులను తుదిముట్టించాల్సిన వాళ్ళు, అగ్రరాజ్యంగా చెప్పుకున్న వాళ్ళు ఇంతంత గొప్పలు పోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? చేతులు ముడుచు కూర్చున్నారు. బిల్లాడిని పట్టుకుంటే ఉగ్రవాదం అంతమైనట్టేనా? కాదు కదా. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి మీరేమో F-35 ఇద్దరు కానీ ఒరే మీరు వెళ్ళండిరా, వాళ్ళు ఎవరి మీద కాలు తువ్వుతారు? భారత్ మీదే కాలు తువ్వుతారు. అంటే భారత్ ఎదుగుతుంది. ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి పరుగులు పెడుతున్న భారత్కి అడుగడుగున ఆటంకాలు సృష్టించాలన్న వక్ర బుద్ధితో చేస్తున్న పనులు ఇవి. ఆపగలరా? ఆపతరమా అంటుంది భారత్. భారత పౌరుషం ఏంటో బ్రిటిష్ వాళ్ళు చూశారు. ఇప్పుడు మళ్ళీ భారత్ మీద కాలు దువ్వే ఎవరైనా చూస్తారు. తథ్యం. ఇక బలూచిస్తాన్ ఉద్యమకారులను ఉగ్రవాదులుగా ప్రకటించిన అమెరికా. బలూచిస్తాన్
ఆ పాకిస్తాన్ మీద వాళ్ళు ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఉగ్రవాదుల కింద వాళ్ళు వేరే దాని కింద చూస్తారు. కానీ పాకిస్తాన్ ఏమీ అనకూడదు మనం. పాకిస్తాన్ అసలు పన్నెత్తి మాట అనకూడదు. చాలా గొప్ప దేశం. చాలా పద్ధతి గల దేశం. ఉగ్రవాదం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. నెత్తులంటే ఏంటో తెలీదు. తప్పులంటే ఏంటో తెలీదు. చాలా మంచోళ్ళు, చాలా గొప్పోళ్ళు. మునీరు, షహబాజు, ప్రధాని వీళ్ళందరూ కూడా చాలా 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 గొప్ప వ్యక్తులు. చరిత్ర కూడా అదే చెప్తుంది పాకిస్తాన్ కోసం. అవి బాగా నచ్చినవి అమెరికాకి. అందుకని వాళ్ళని దువ్వుతుంటుంది. వాళ్ళు దువ్వడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు భారత్ పసిగట్టింది. అందుకనే తిరుగు బావుట ఎగరవేసింది. అమెరికా కాదు, ఇంకోటి కాదు. ఏదైనా సరే భారత్ జోలికి వచ్చినా, భారత్ని భయపెట్టాలని చూసినా, భారత్ మీద కన్నెర్ర చేయాలని ఆలోచన వచ్చినా సహించేది లేదు అని చెప్పి హెచ్చరిస్తుంది. మాస్ వార్నింగ్లు కొడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారన్నది ప్రపంచం చూస్తున్న నేపథ్యం. ఇక 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేసుకున్న అమెరికా, రష్యా, చైనా. 5వ తరం యుద్ధ విమానాలు అంటే చాలా కీలకమైన అంశం ఇది. ఫైటర్ జెట్ల తయారీ ప్రాజెక్టు ప్రారంభించిన భారత్. Su-57 సోర్స్ కోడ్ను భారత్కి ఆఫర్ చేసిన రష్యా. ఇది చాలా కీలకమైన కోడ్. ఇది Su-57 సోర్స్ అంటే ఇక భారత్కి తిరుగులేదు ప్రపంచంలో, అంత పవర్ఫుల్. చైనా, పాక్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న భారత్. చైనా కాస్త అటు ఇటు ఇంకా కాస్త డాన్సింగ్ ఆడుతుంది. ఇక 5వ తరం స్టైల్త్ ఫైటర్ జెట్ విమానాల తయారీలో Su-57E సోర్స్ కోడ్కు యాక్సెస్ కీలకం. అయితే మేక్ ఇన్ ఇండియా కింద భారత్లోనే జెట్స్ తయారీ చేయిస్తామని రష్యా ప్రతిపాదన. రక్షణ రంగ పరికరాలకు, క్షిపణులకు సోర్స్ కోడ్ చాలా కీలకం అండి. ఫైటర్ జెట్లకు మెదడు లాంటి సోర్స్ కోడ్ అంటే ఏంటి? మెదడు లాంటిది. ఇక్కడ మనకి ఏది చెప్పాలనుకున్నా ఆ సోర్స్ ఇక్కడి నుంచే వస్తుంది. మనం ఏం మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలన్నా, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, మనకు ఆకలి ఎప్పుడు వస్తుంది, దాహం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఏ పని చేయాలన్నా, పడుకోవాలనిపించినా అంతా కాదు, ఈ సోర్సే కదా. ఇది మెదడు లాంటిది. ఫైటర్ జెట్లకు సోర్స్ కోడ్ అన్నది మెదడు లాంటిది. నేను సింపుల్ వేలో చెప్పాలి కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక ఫైటర్ జెట్ విమానం నుంచి పనిచేసే ప్రతి బాంబు, క్షిపణితో ఈ సోర్స్ కోడ్కు లింక్ ఉంటుందండి. ఇది చాలా కీలకమైంది టెక్నికల్గా. ఇక ఫైటర్ జెట్కు అన్ని రకాల ఆయుధాలను బిగించాలంటే సోర్స్ కోడ్ తప్పనిసరి. ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలను కొనుగోలు చేసిన భారత్. రఫేల్ ద్వారా స్కాల్ఫ్ క్షిపణులు, హామర్ వంటి బాంబుల్ని ప్రయోగించుకోవచ్చు. స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆకాష్ మిసైల్ను ప్రయోగించాలంటే రఫేల్ సోర్స్ కోడ్ తెలిసి ఉండాలి. చూడండి ఎన్ని కీలకమైన అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయో. ఏదో ప్రకటించేసి యుద్ధము, మీ మీద అది వేసేస్తాం, మీ మీద ఇది వేసేస్తాం అంటే అంత ఆషామాషిగా ఉండదు. ఇదేం సినిమా కాదు, నిజ జీవితం, వాస్తవాల్లోకి రావాలి. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ అడిగినప్పటికీ సోర్స్ కోడ్ ఇవ్వడం ఫ్రాన్స్. రష్యా ఆఫర్ నేపథ్యంలో అమెరికా మరి ఏం చేయబోతుంది? మోడీ వాషింగ్టన్ పర్యటన టైంలో F-35 ఫైటర్ జెట్ని ఆఫర్ చేసిన ట్రంప్. ఇక టెక్నాలజీ బదిలీపై క్లారిటీ ఇంకా ఇవ్వని అమెరికా. వాళ్ళు క్లారిటీ ఇవ్వరు. పాకిస్తాన్కి అయితే ఇస్తామంటారు, రెడీ అంటారు. రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంటే కాట్సా ప్రకారం మరిన్ని ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్న అమెరికా. రష్యాతోటి భారత్ ఒప్పందం చేసుకుంటే అమెరికా ఆంక్షలు విధిస్తుందట. అంటే అమెరికా ఆంక్షలు విధిస్తే భారతదేశం కుదేలైపోద్దా? భారతదేశ ఇంక కోలుకోలేని పరిస్థితి ఉంటుందా? అంటే ఒక దేశం మీద, ఒక వ్యక్తి మీద ఈ భరతఖండం, ఈ భారతావని ఆధారపడి ఉంటుందా? అమాయకమైన ఆలోచనలు. ఎవ్వరి మీద ఏది ఆధారపడే పరిస్థితిలో భారత్ ఉండదు. స్వయం కృషితో ఎదిగే సత్తా ఉన్న భరత భూమిది. ఇక్కడ ప్రతి పౌరుడికి ఆ సత్తా ఉంది. ప్రపంచ దేశాల్లో భారతీయుడు లేని దేశం అంటూ లేదు. ఎలాంటి దగ్గరికైనా వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఏదో బిచ్చబెత్తుకోవడానికో, లేకపోతే ఏదో కూలి పనులు, 4 పనులు చేసుకోవడానికో, క్లీనింగ్లు చేయడానికో లేరు. ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు భారత్లో ఉన్నారు. అంత మేధో సంపత్తి కలిగిన జ్ఞానం ఉన్నవాళ్ళు. మన పురాణాలు, మన చరిత్రలు తెలుసుకోవాలి ఇతర దేశాలు. ఇక యూకే, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలతో కూడా F-35 సోర్స్ కోడ్ను పంచుకోవడానికి నిరాకరించిన యుఎస్. ఇక ప్రస్తుతం భారత్కి 5వ తరం అత్యవసరం. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే మన దగ్గర దాయాది దేశమైన పాకిస్తాను ఎప్పుడు దొంగ దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తూనే ఉంటుంది. పక్కలో బల్లెంలాగే
కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దీన్ని ఎదుర్కోవాలి అంటే 5వ తరం అత్యవసరం భారత్కి టెక్నాలజీ. ఇప్పటికైనా చైనా వద్ద J-20 FC-31 స్టైల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయండి. ఇంకా భారత్ వీటితో పోటీ పడాలంటే 5వ తరం ఫైటర్ జెట్స్ చాలా కీలకం, అవసరం కూడా. ఇక పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉన్న చైనా. పాకిస్తాన్కి ఫైటర్ జెట్స్ ఇస్తుందట చైనా. వాళ్ళకి కావాలి. ఎందుకు? భారత్ మీద ప్రయోగించడానికే కావాలి, వాళ్ళు వేరే దేశాలతో సంబంధం లేదు. ఇక అమెరికన్ F-35, చైనీస్ J-20కి సమాధానంగా సుకోయిని డెవలప్ చేస్తున్న భారత్ లేదు, ఎవరు ఇవ్వరు, ఇస్తే మంచిదే, ఇవ్వరు. ఏం చేస్తున్నది? సుకోయిని డెవలప్ చేస్తున్నది. సుకోయ్ ఒక్కసారిగా ఫ్లై అయ్యింది అంటే చీల్చి చెండాడేస్తుంది, పాకిస్తాన్ చీల్చి చెండాడేస్తుంది. అది వాళ్ళకి తెలుసు. దాన్ని డెవలప్ చేశారంటే ఇంకే రకంగా ఉంటుందో, ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూసుకోవచ్చు. మాస్ దెబ్బ. ఇక మార్క్ 2 గరిష్ట వేగంతో కూడిన మల్టీ రోల్ స్టీల్త్ ఫైటర్, 10 టన్నుల వరకు ఆయుధాలను కలిగి ఉండే ఫైటర్ జెట్, అత్యాధునిక రాడార్, ఎగవేతకు సాంకేతికను కలిగి ఉన్న సుకోయ్. ఈ ఫైటర్ జెట్టు ఒకసారిగానే మొదలైందంటే అత్యాధునిక రాడార్, ఎగవేత సాంకేతికను కలిగి ఉన్న సుకోయ్. ఇక పాశ్చాత్య జట్ల కంటే వెనుకబడి ఉందని విమర్శలున్నా కింజాల్ వంటి హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించడంలో సత్తా. ఇక F-35ను కొనుగోలు చేసిన సోర్స్ కోడ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న అమెరికా. ఇప్పుడు ఒక వస్తువు అమ్ముతారట, తాళం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే సూట్ కేసు ఇస్తారు మనకి, తాళం వాళ్ళు పెట్టుకుంటారు. ఇది ఏం చేసుకోవాలా? సూట్ కేసుని తీసుకొచ్చి దాని రోజుకి పూజిస్తుండాలా? ఇదంతా కూడా వక్ర బుద్ధి. ఇప్పుడు మీకు ఎవరన్నా ఏదైనా ఇచ్చారు, ఇస్తే మొత్తం ఇవ్వాలి. కారు ఇచ్చారండి, కారు ఇచ్చి తాళాలాట పట్టుకుపోతే ఏం చేయాలి? రోజుకి కారుని చూసి దాన్ని తుడిచి దాన్ని కడిగి కవర్ కప్పి ఇవన్నీ చేసి కూర్చోవాలా? దానికి సేవలు చేయాలా? సో ఇలాంటి పరిస్థితి. అంటే యాజ్ ఇట్ ఈజ్గా యుద్ధాలకు సంబంధించి జట్ల గురించి ఇది కాదు పోలిక. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అది ఇస్తే దాని విలువే ఉంటుంది అని. దాన్ని ఏం చేసుకోవాలి? ఏదైనా చేయాలనుకుంటే కారు ప్రయాణం చేయాలి, చేయలేము. ఎందుకది? ఎమర్జెన్సీ పడిందండి, కారు ఇంట్లో ఉంటుంది, తాళం మన దగ్గర ఉండదు, తాళం పక్క రాష్ట్రం వాడి దగ్గర ఉన్నది అనుకోండి, ఏం చేయాలి? అలాగే ఆడ పర్మిషన్ తీసుకున్నదాకా ఇక్కడ ప్రాణం ఆగుతుందా? ఎందుకు అది ఇచ్చినా సరే ఉపయోగం లేదు. అమెరికా వక్రబుద్ధి ఈ రకంగా ఉంది. ఇక ఈ క్రమంలో రష్యా ఆఫర్ భారత్కి కీలకం. చాలా ఖర్చుతో కూడిన అమెరికా F-35 ఫైటర్ జెట్. రష్యా ఆఫర్కు భారత్ ఒప్పుకుంటుందా? ఎప్పుడైతే రష్యా ఈ ఆఫర్ ఇచ్చిందో ఇది భారత్కి మరింత బలమైన సోర్సెస్ పెంచుకునే విధంగా ఉంటుంది. Su-57E సోర్స్ కోడ్ చాలా కీలకం, అది 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 గమనించాలి. సో ఇది కానీ దక్కింది అంటే భారత్కి తిరిగి ఉండదు. ప్రపంచ దేశాల్లోని 5వ తరానికి భారత్ పరుగులు పెట్టాల్సిన అవసరం ఉన్నదండి, అడుగులు వేయకూడదు ఇంకా. ఎందుకంటే చాలా దేశాలు భారత్పై కన్ను చేస్తున్నది. ఎందుకంటే 3వ ఆర్థిక వ్యవస్థగా 3rd ప్లేస్కి మనం షార్ట్ పిల్లో రానున్నాం. ఇలాంటి టైంలో మనల్ని అణగదొక్కడానికి, భారత్ మీద కుట్రలు పన్నడానికి ఎన్నో శక్తులు ఎదురు చూస్తున్నాయి, చుట్టూ కూడా కమ్ముకొస్తున్నాయి. సో వాటిలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్ళాలి అంటే భారత్ అడుగులు వేరే రకంగా ఉంటాయి, ఆలోచనలు వేరే రకంగా ఉండాలి. రష్యాతోటి చైనాతోటి సంబంధాలు పెంచుకోవాలి. అప్పుడే అమెరికాకి వణులో వణుకు పుడుతుంది. మరి మోదీ వ్యూహం, భారత్ పవర్ ఏంటో చూద్దాం.